ప్రజల చేత మన్నన పొందబడినటువంటి బ్రాహ్మణులు, సద్బ్రాహ్మణులు ఈరోజు వాళ్ళకి ఎక్కడో మాకు కూడా మా కులంకు సంబంధించినటువంటి ఒక సత్రం నిర్మించుకొని మా వాళ్లకు బ్రాహ్మణులకు శ్రీశైల దేవస్థానంలో అమ్మవారిని రమరమ్మ మల్లికార్జున స్వామిని దర్శనం కోసం వచ్చినటువంటి వారికి నిలువు నీడ ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు దేవస్థానం అర్పిస్తే దేవస్థానం వాళ్ళకు సంబంధించిన దేవస్థానం వాళ్ళు కమిటీలో పెట్టి 95 సెంట్ల స్థలాన్ని కేటాయించడం జరిగింది. 95 సెంట్ల స్థలాన్ని కేటాయిస్తే రోజు బ్రహ్మాండంగా చాలా మందికి, ఒక బ్రాహ్మణులకే కాకుండా బ్రాహ్మణేతరులకు కూడా ఈరోజు వసతి ఇవ్వడమే కాకుండా అన్నదానం కూడా చేయడం జరుగుతూ ఉంది. దీన్ని కాలక్రమేణా ఆ రోజుల్లో రోడ్లు లేని సమయాలలో, రోడ్లు లేని కాలంలో బస్సులు తక్కువగా తిరుగుతున్నటువంటి కాలంలో శ్రీశైలానికి ఆ రోజు పాదయాత్రగా వెళ్లే భక్తులకు పెచ్చెరు దగ్గర అన్నదానం చేసుకుంటూ మెల్లిమెల్లిగా శ్రీశైలంలో ఒక సత్రాన్ని నిర్మించుకున్న తర్వాత దాన్ని కరివేన బ్రాహ్మణ సత్రంగా గతంలో పిలిచేవారు. కరివేన అనేది గ్రామం పేరు. ఆ బ్రాహ్మణులు 100 ఎకరాలు ఉన్నటువంటి ఆ బ్రాహ్మణులు ఒక వాళ్ళ పేరు మీద ఉండాలి అనే కరివేన పేరు మీద, ఒక ఇంటి పేరు పెట్టుకోకుండా కరివేన పేరు మీద ఒక బ్రాహ్మణ సత్రాన్ని నిర్మించి తర్వాత కాలక్రమేణా అఖిల భారత బ్రాహ్మణ కరివేన సత్రంగా దీన్ని రూపాంతరం చెంది ఇది భారతదేశంలోనే 16 చోట్ల విస్తరింపజేయబడి ఎన్నో చోట్ల రామేశ్వరం కావచ్చు, కాశీ కావచ్చు, ప్రయాగ కావచ్చు, షిర్డీ కావచ్చు, ఎన్నో చోట్ల ఇటువంటి బ్రాహ్మణ సత్రాలు ఒక 16 శాఖలుగా ఏర్పడి ఈరోజు అన్నదాన సత్రాన్ని బ్రాహ్మణులందరూ కలిసి కూడా ఐకమత్యంగా జరుపుకుంటున్నారు. ఈ బ్రాహ్మణ సత్రానికి డాక్టర్ శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్గా, డాక్టర్ వేణుగోపాల్ గారు సెక్రటరీగా, ఇద్దరు కూడా డాక్టర్లే, మిగతా కమిటీ సభ్యులందరూ కూడా కలిసి భక్తుల చేత విరాళాలు తీసుకొని 69 రూములను నిర్మించుకొని ఈరోజు బ్రహ్మాండంగా సేవలు చేస్తూ ఉన్నటువంటి ఈ యొక్క కరివేన సత్రాన్ని దుర్మార్గంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రజలను రక్షించాల్సింది పోయి సద్బ్రాహ్మణులైనటువంటి బ్రాహ్మణులకే ఈరోజు నిలువు నీడ లేకుండా చేయాలనే ఉద్దేశంతో గతంలో రామారావు గారు ఉండేటప్పుడు ఈ కరివేన సత్రానికి కొంత పడమర భాగంలో పర్మిషన్లు ఇచ్చి తూర్పు భాగంలో పర్మిషన్ల కోసం అప్లై చేస్తే దాంట్లో సాల మండపాలు నిర్మించాలనే ఉద్దేశంతో ఈ యొక్క నంది సర్కిల్ వద్ద ఉన్నటువంటి ఈ యొక్క కరివేన సత్రాన్ని ఆ ప్రాంతంలో అంతా విస్తరించాలి కాబట్టి దాంట్లో తప్పులేదు. కాబట్టి 17 సెంట్ల స్థలాన్ని తీసుకొని ఎవరు మన ఈవో గారి ఆధ్వర్యంలో 17 సెంట్ల స్థలాన్ని తీసుకొని మీరు మార్కింగ్ ఇచ్చి ఈ నరసింహారెడ్డి గారు మిగతా భాగాన్ని మీరు కూడా నిర్మించుకోండి అని చెప్పి ఆ రోజు పర్మిషన్లు ఇస్తే ఈ బ్రాహ్మణ సత్రం సంబంధించినటువంటి వాళ్ళందరూ కలిసి దాతల సహకారంతో దాన్ని నిర్మించుకోవడం జరిగింది. ప్రహరీ గోడ నిర్మించుకోవడం జరిగింది. ఈ ప్రహరీ గోడను దుర్మార్గంగా ఒక నోటీసు లేకుండా ఇది ఎమ్మెల్యే ఆధ్వర్యంలో, నిన్న ఎమ్మెల్యే గారు అక్కడనే ఉండటం, ఈ చంద్రశేఖర్ రెడ్డిని ఏసీ గారు స్వయాన ఎమ్మెల్యే గారు వేయించుకున్నటువంటి వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఇది ఈవో గారి పర్మిషన్ లేకుండా, నోటీసు లేకుండా కరివేన సత్రం సంబంధించినటువంటి వాళ్లకు ఎక్కడ కానీ నోటీసు ఇవ్వకుండా దుర్మార్గంగా ఎమ్మెల్యే ఉండగానే, ఎమ్మెల్యే అనుమతితోనే, ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతోనే
అక్కడ నిన్న 6:30-7 గంటలకు ప్రొక్లైన్ల ద్వారా ఈ ప్రహరీ గోడను కూల్చడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, సనాతన ధర్మం అని చెప్పే ఇక పవన్ కళ్యాణ్ గారు, మేము దేవాలయం రక్షిస్తాం, ఎక్కడ లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో దేవాలయాలన్నీ నాశనమయ్యాయి, మేమేదో రక్షిస్తామని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఇదేనా మీరు రక్షించడం? బ్రాహ్మణులకు ఉన్నటువంటి ఒక సత్రాన్ని కూలగొట్టడమేనా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం, దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దీన్ని అవసరమైతే మీరు మళ్లీ బుద్ధి తెచ్చుకొని ఆ బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి సాక్షిగా మీరే నిర్మించి ఇవ్వాలి బ్రాహ్మణులకు. మీరు తప్పకుండా ఇవ్వకపోతే దీన్ని ఎందాకైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వీళ్ళకు అండగా నిలబడేవని మాకు ఫోన్ల ద్వారా తెలియజేయడం జరిగింది. ఈరోజేమో కాలేజీలకు, గీతం యూనివర్సిటీకేమో 1000 కోట్ల ఆస్తి కట్టబెడతా ఉన్నారు. ఇక్కడేమో బ్రాహ్మణులకు ఉన్నటువంటి కొన్ని సెంట్ల భూమిని లాక్కుంటా ఉన్నారు. ఇదేనా మీ సనాతన ధర్మం అని అడుగుతా ఉన్నాం.